5 years కి ముందు ఏ విధంగా ఉండనో ఆ విధంగా తీసుకురావాలని చెప్పి ఏం పెట్టుకున్నాం సార్. మాజీ ఎమ్మెల్యే కేదండి పెద్దారెడ్డి చేసిన కార్యక్రమాలను పోలీసులను అడ్డం పెట్టుకొని అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అన్న పోలీసులు అనొద్దండి అన్న. మీకు తెలీదా పోలీసులు ఏ విధంగా పనిచేశారు గత 5 ఏళ్ళు? మీరు ఊరికే పోలీసుని అనొద్దండి. వాళ్ళు చాలా బ్యాలెన్స్గా పోతున్నారు. వాళ్ళు ఒక 10 నిమిషాలు కానీ పక్కకు పోయారంటే మాత్రం వాళ్ళు ఇళ్లలో కూడా కూర్చునే పరిస్థితి కాదు. అయినా పోలీసు వాళ్ళు 50-50 చేస్తున్నారు. నేను అడిగేది ఒకటే, 10% 5 ఏళ్లలో చేసిన 10% మాకు చేస్తే ఇంకా దూసుకెళ్తాం మేము. తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఒక గ్యాంగ్స్టర్ లాగా వ్యవహరిస్తూ అన్ని కార్యక్రమాలను అడ్డుకున్నారని చెప్పేసి ఇప్పుడే కేదండి పెద్దారెడ్డి ఆరోపించారు. ఆయన అంటాడు, ఆయన ఫ్యాక్షన్ అంటాడు, గ్యాంగ్స్టర్ అంటాడు. ఆయన ఇష్టం అభివృద్ధి కార్యం చేయడము గ్యాంగ్స్టరా? ఏ విధంగా అవుతుంది గ్యాంగ్స్టర్ అని చెప్పి? నీకు నిజంగానే పనులు చేసుకుంటే రా, బయటికి పోయి చేసుకో. మేము పోరాడలేదా? నువ్వు నన్ను హౌస్ అరెస్ట్ చేయలేదా? మా నాయన హౌస్ అరెస్ట్ చేయలేదా? అయినా పోరాడలేదా? 5 ఏళ్ళు రోడ్డుపైకి రాలేదా? మేము వార్డులు తిరుగుదామంటే మమ్మల్ని అరెస్ట్ చేపిస్తాడా రోడ్లోకి పోయినాక? మర్చిపోతామా ఇవన్నీ? మేము ఏ రోజు ఆయన హౌస్ అరెస్ట్ చేయలేదా? మేము ఏ రోజు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పోయన్నా ఆపండి అని చెప్పలా. భద్రత కోసం వాళ్ళు చేసుకుంటున్నారే తప్ప, సరే ఈ రోజు అంటే ఇట్లుంది. పొద్దున ఏం చేసినాడు 6 గంటలకి? నిన్నేం చేసినాడు? ఇంట్లో కూర్చొని గప్పాలు కొట్టుకుంటా కార్డ్స్ ఆడుకుంటా కొట్టడం కాదు. ఆయన కూడా బయటికి వచ్చి పోరాడాల. పబ్లిక్ కోసం పనిచేయాలంటే పోరాడాల. ఊరికే ఇంట్లో కూర్చుంటే ఏది జరగదు. ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది. దీనికోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ పాలించారు. ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి కోర్టు సంతకాలు చెప్పారు. అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిలుపు వదిలేసేయండి. లీడరే లేనప్పుడు ఏ విధంగా అవుతుంది? ఎప్పుడైనా లీడర్ ముందు ఉండాలా, ప్రజలు వెనకలు వస్తూ ఉండాలి. అభిమానులైనా కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు వెనకలు వస్తూ ఉండాలి. లీడరే లేనప్పుడు ఎక్కడి నుంచి అన్న వచ్చేది పిలుపు? నువ్వేమో ఇంట్లో కూర్చోవాలా, వీళ్ళేమో ఎండ గాలి కొట్టుకోపోవాలా? దాని గురించి అవసరం ఇది అభివృద్ధి కార్యక్రమం చేస్తుంటే అడ్డుకునేది ఎట్లయితుంది? మాకు 5 ఏళ్ళు పట్టిన పీడను వదిలించుకొని మేము కింద మీద పడి డబ్బులు లేకపోయినా కూడా కష్టపడి సొంత డబ్బులు నిలబెట్టుకొని చేసుకొని ప్రభుత్వం సహాయంతో మేము ఏదో చేసుకుంటా అంటే మేమేమట్టుకుంటున్నాం? నాకు అర్థం. అంటే నేను మొత్తం ఈరోజు స్టేట్ ఈరోజు మా నియోజకవర్గం అంతా పెట్టుకున్నా. మళ్ళీ అంటే ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమం చేస్తా అంటే నేను పిలుపునివ్వకూడదా? మా వాళ్ళకి నేను చూపించుకోకూడదా? నువ్వు ఏమీ చేయకుండానే 5 ఏళ్ళు నువ్వు ఇది నడిపినావే. నేను అభివృద్ధి చేస్తుంటే తప్పేముంది దీంట్లో? పోలీసులు పెట్టి అడ్డుకుంటున్నారని చెప్తారు. నేను ఏ రోజు నా ఫోన్ చెక్ చేసుకునే వరకు నేను పోలీసు వాళ్ళకి నేను ఫోన్ చేయలే, ఎవరికి చేయలే. ఇప్పుడు వాళ్ళు భద్రత కోసం ఏదో బయటకు వచ్చారే తప్ప వేరే విషయం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎక్కడికైనా వస్తుంటే ఎక్కడైనా సెక్యూరిటీ ఇస్తారు. ఇప్పుడు ఆయన వెళ్తే మీరు అడ్డుకోరు? ఎక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే బయటకు వెళ్తే నేను అడ్డుకోను. ఆయన ఫస్ట్ బయటికి రానియండి. ఆయన బయటకు వస్తే కదా తర్వాత చూస్తాం. ఇక్కడ తాడిపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఈరోజు జేసీ అస్మిత్ రెడ్డి చేపట్టారు. అదే సేమ్ టైం ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు నేపథ్యంలో తాడిపత్రిలో అయితే 2 పార్టీల ప్రోగ్రాం నేపథ్యంలో కూడా కొంచెం అడవడం. అస్మిత్ గారు చెప్పండి, అంటే ఈరోజు మీరు కార్యక్రమాలు పెట్టుకున్నారు, సేమ్ టైం వైఎస్ఆర్సీపీకి కూడా ఈరోజు ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు, అయితే పోలీసుల ద్వారా అడ్డుకున్నారు, ప్రధానమైన వాళ్ళు కార్యక్రమం పెట్టుకున్నాం, మేము కార్యక్రమం పెట్టినాం. ఇప్పుడు మేము ఏదో అభివృద్ధి చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. వాళ్ళలా ఏదో ఊరికే కోటి సంతకాలు సేకరణ దేనికోసం చేస్తున్నారు? కోటి సంతకాలు ప్రైవేటైజేషన్ చేస్తే తప్పేముంది? ఊరికే వాళ్ళు ఏదో పెట్టుకున్నారు, చేయాలని చేస్తున్నారు. వాళ్ళ లీడరే బయటికి రాలేదు. ఇంకా వీలేంది చేసేది బయటికి పోయి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ముందు లీడర్ ఉండాలా, వెనకాల వాళ్ళకి అండగా ఉంటామంటేనే ఎప్పుడైనా బయటకు వస్తారు ప్రజలు. నువ్వు ఇంట్లో కూర్చొని బెంగళూరులో కూర్చొని వీళ్ళని చేయమంటే వీళ్ళు గాలికి దూకి కొట్టుకొని పోవాలా? తాడిపత్రి వరకు పెద్దారెడ్డిని అడ్డుకున్నారు, రాష్ట్రం అంతా కూడా ఎవడు ఎక్కడేం అడ్డుకోలే. ఆయన కావాలనుకుంటే పోయి ఉండొచ్చు, పొద్దున చేసుకోండొచ్చు. ఎందుకు వెయిట్ చేసినాడంటే ఇప్పుడు దాకా మేమేమన్నా వద్దని చెప్పినామా? నువ్వు 6 గంటలకు నువ్వు పోయి ఉండాలా బయటికి, ఎందుకు పోలా? మీరంతా మర్చిపోయినారా? టీవీ వాళ్ళు మమ్మల్ని చూడలేదా హౌస్ అరెస్ట్ చేసినప్పుడు? వార్డులు తిరుగుతున్నప్పుడు పట్టుకొని వెళ్ళి జీప్లో వేసినది మర్చిపోయినారా మీరు? మేము ఇంకా చీపుల్లో వేపిలా వీళ్ళని. ఇంకా నిదానంగా ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఇక్కడ 5 years కి ముందు ఏ విధంగా ఉండనో ఆ విధంగా తీసుకురావాలని చెప్పి ఏం పెట్టుకున్నాం సార్. మాజీ ఎమ్మెల్యే కేదండి పెద్దారెడ్డి చేసిన కార్యక్రమాలను పోలీసులను అడ్డం పెట్టుకొని అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అన్న పోలీసులు అనొద్దండి అన్న. మీకు తెలీదా పోలీసులు ఏ విధంగా పనిచేశారు గత 5 ఏళ్ళు?
మీరు ఊరికే పోలీసుని అనొద్దండి, వాళ్ళు చాలా బ్యాలెన్స్గా పోతున్నారు. వాళ్ళు ఒక 10 నిమిషాలు కానీ పక్కకు పోయారంటే మాత్రం వాళ్ళు ఇళ్లలో కూడా కూర్చునే పరిస్థితి కాదు. అయినా పోలీసు వాళ్ళు 50-50 చేస్తున్నారు. నేను అడిగేది ఒకటే, 10% 5 ఏళ్లలో చేసిన 10% మాకు చేస్తే ఇంకా దూసుకెళ్తాం మేము. తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఒక గ్యాంగ్స్టర్ లాగా వ్యవహరిస్తూ అన్ని కార్యక్రమాలను అడ్డుకున్నారని చెప్పేసి ఇప్పుడే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. ఆయన అంటాడు, ఆయన ఫ్యాక్షన్ అంటాడు, గ్యాంగ్స్టర్ అంటాడు. ఆయన ఇష్టం. అభివృద్ధి కార్యం చేయడము గ్యాంగ్స్టరా? ఏ విధంగా అవుతుంది గ్యాంగ్స్టర్ అని చెప్పి? నీకు నిజంగానే పనులు చేసుకుంటే రా, బయటికి పోయి చేసుకో. మేము పోరాడలేదా? నువ్వు నన్ను హౌస్ అరెస్ట్ చేయలేదా? మా నాయన హౌస్ అరెస్ట్ చేయలేదా? అయినా పోరాడలేదా? 5 ఏళ్ళు రోడ్డుపైకి రాలేదా? మేము వార్డులు తిరుగుదామంటే మమ్మల్ని అరెస్ట్ చేపిస్తాడా రోడ్లోకి పోయినాక? మర్చిపోతామా ఇవన్నీ? మేము ఏ రోజు ఆయన హౌస్ అరెస్ట్ చేయలేదా? మేము ఏ రోజు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పోయన్నా ఆపండి అని చెప్పలా. భద్రత కోసం వాళ్ళు చేసుకుంటున్నారే తప్ప, సరే ఈ రోజు అంటే ఇట్లుంది. పొద్దున ఏం చేసినాడు 6 గంటలకి, నిన్నేం చేసినాడు ఇంట్లో కూర్చొని గప్పాలు కొట్టుకుంటా కార్డ్స్ ఆడుకుంటా కొట్టడం కాదు. ఆయన కూడా బయటికి వచ్చి పోరాడాల. పబ్లిక్ కోసం పని చేయాలంటే పోరాడాల. ఊరికే ఇంట్లో కూర్చుంటే ఏది జరగదు. ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తుంది. దీనికోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ పాలించారు. ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి కోర్టు సంతకాలు సేకరణ చెప్పారు. అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిలుపు వదిలేసేయండి. లీడరే లేనప్పుడు ఏ విధంగా అవుతుంది? ఎప్పుడైనా లీడర్ ముందు ఉండాలా, ప్రజల వెనకలు వస్తూ ఉండాలి. అభిమానులైనా కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ వెనకలు వస్తూ ఉండాలి. లీడరే లేనప్పుడు ఎక్కడి నుంచి అన్న వచ్చేది పిలుపు? నువ్వేమో ఇంట్లో కూర్చోవాలా, వీళ్ళేమో ఎండ గాలి కొట్టుకోపోవాలా? దాని గురించి అవసరం చూసుకొని పోదాం. ఎవరు అడ్డుకుంటున్నావా? ఇది అభివృద్ధి కార్యక్రమం చేస్తుంటే అడ్డుకునేది ఎట్లయితుంది? మాకు 5 ఏళ్ళు పట్టిన పీడను వదిలించుకొని మేము కింద మీద పడి డబ్బులు లేకపోయినా కూడా కష్టపడి సొంత డబ్బులు నిలబెట్టుకొని చేసుకొని ప్రభుత్వం సహాయంతో మేము ఏదో చేసుకుంటా అంటే మేమేమట్టుకుంటున్నాం? నాకు అర్థం. అంటే నేను మొత్తం ఈరోజు స్టేట్ ఈరోజు మా నియోజకవర్గం అంతా పెట్టుకున్నా. మళ్ళీ అంటే ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమం చేస్తా అంటే నేను పిలుపునివ్వకూడదా? మా వాళ్ళకి నేను చూపించుకోకూడదా? నువ్వు ఏమీ చేయకుండానే 5 ఏళ్ళు నువ్వు ఇది నడిపినావే, నేను అభివృద్ధి చేస్తుంటే తప్పేముంది దీంట్లో? పోలీసులు పెట్టి అడ్డుకుంటున్నారని చెప్తారు. నేను ఏ రోజు నా ఫోన్ చెక్ చేసుకునే వరకు నేను పోలీసు వాళ్ళకి నేను ఫోన్ చేయలే, ఎవరికి చేయలే. ఇప్పుడు వాళ్ళు భద్రత కోసం ఏదో బయటకు వచ్చారే తప్ప వేరే విషయం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎక్కడికైనా వస్తుంటే ఎక్కడైనా సెక్యూరిటీ ఇస్తారు. ఇప్పుడు ఆయన వెళ్తే మీరు అడ్డుకోరు? ఎక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే బయటకు వెళ్తే నేను అడ్డుకోను. ఆయన ఫస్ట్ బయటికి రానియండి. ఆయన బయటకు వస్తే కదా తర్వాత చూస్తాం. ఇక్కడ తాడిపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఈరోజు జేసీ అస్మిత్ రెడ్డి చేపట్టారు. అదే సేమ్ టైం ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు నేపథ్యంలో కొంచెం తాడిపత్రిలో అయితే 2 పార్టీల ప్రోగ్రాం నేపథ్యంలో కూడా కొంచెం అడవడం కొంచెం అస్మిత్ గారు చెప్పండి. అంటే ఈరోజు మీరు కార్యక్రమాలు పెట్టుకున్నారు, సేమ్ టైం వైఎస్ఆర్సీపీకి కూడా ఈరోజు ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు, అయితే పోలీసుల ద్వారా అడ్డుకున్నారు, ప్రధానమైన ఆరోపణలు. వాళ్ళు కార్యక్రమం పెట్టుకున్నాం, మేము కార్యక్రమం పెట్టినాం. ఇప్పుడు మేము ఏదో అభివృద్ధి చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. వాళ్ళలా ఏదో ఊరికే కోటి సంతకాలు సేకరణ దేనికోసం చేస్తున్నారు? కోటి సంతకాలు ప్రైవేటైజేషన్ చేస్తే తప్పేముంది? ఊరికే వాళ్ళు ఏదో పెట్టుకున్నారు, చేయాలని చేస్తున్నారు. వాళ్ళ లీడరే బయటికి రాలేదు, ఇంకా వీలేంది చేసేది బయటికి పోయి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ముందు లీడర్ ఉండాలా, వెనకాల వాళ్ళకి అండగా ఉంటామంటేనే ఎప్పుడైనా బయటకు వస్తారు ప్రజలు. నువ్వు ఇంట్లో కూర్చొని బెంగళూరులో కూర్చొని వీళ్ళని చేయమంటే వీళ్ళు గాలికి దూకి కొట్టుకొని పోవాలా? తాడిపత్రి వరకు పెద్దారెడ్డిని అడ్డుకున్నారు, రాష్ట్రం అంతా కూడా ఎవడు ఎక్కడేం అడ్డుకోలే. ఆయన కావాలనుకుంటే పోయి ఉండొచ్చు, పొద్దున చేసుకోండొచ్చు. ఎందుకు వెయిట్ చేసినాడంటే ఇప్పుడు దాకా మేమేమన్నా వద్దని చెప్పినామా? నువ్వు 6 గంటలకు నువ్వు పోయి ఉండాలా బయటికి, ఎందుకు పోలా? మీరంతా మర్చిపోయినారా? టీవీ వాళ్ళు మమ్మల్ని చూడలేదా హౌస్ అరెస్ట్ చేసినప్పుడు? వార్డులు తిరుగుతున్నప్పుడు పట్టుకొని వెళ్ళి జీప్లో వేసినది మర్చిపోయినారా మీరు? మేము ఇంకా చీపుల్లో ఏపీలా వీళ్ళని ఇంకా నిదానంగా ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు ఇక్కడ.